పేర్ని నాని ఇటీవల ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ముందు పరిస్థితులతో ప్రజలకు సంపద సృష్టిస్తానని వాగ్దానించిన వారు ఇప్పుడు జగతీభంగా అదే సంపదను కొందరు స్వాధీనం చేసుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని గాలి తాకి గంగలో కలిపారనే బాధ్యతలు ఉన్నట్లు కూడా నాని వెల్లడించారు. కల్తీ మద్యం నిందితుడు జనార్దన్ రావుని గురించి ఆయనకి సంబంధించి ప్రభుత్వంలో కొందరు చర్చలు జరుగుతున్నాయని, జనార్దన్ కు టీడీపీ నాయకులతో ఎలాంటి సంబంధం లేదైతే ముంబైకి వెళ్లి ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. వీళ్ళు మాత్రం సంపద సృష్టిస్తాం అంటే ఏమన్నా రాష్ట్ర ప్రజలకి రాష్ట్రానికి విపరీతమైనటువంటి ఆస్తుపాస్తులు సంపాదిస్తారేమో, ఆదాయాలు సంపాదిస్తారేమో అని ప్రజలు ఓటేస్తే వీళ్ళు ప్రజల్ని గాలి కొదిలి రాష్ట్రాన్ని గంగలో కలిపి వీళ్ళు మాత్రం ఎవడికాడు సొంతంగా సంపద సృష్టించే పనిలో పడ్డారు. అసలు నిన్న చూసాం కొల్లు రవీంద్ర ఆర్భాటం, ఈ సొల్లు మాటలు. ఇబ్రహీంపట్నంలో ఫ్యాక్టరీని నడిపినటువంటి జనార్దన్ అనే అతను ఆఫ్రికాలో ఉన్నాయంట, ఆఫ్రికా నుంచి బొంబాయి వచ్చాయంట, బొంబాయి నుంచి గన్నవరం వచ్చాయంట, గన్నవరం నుంచి ఎయిర్పోర్ట్ బయట ఆయన మామూలుగా నడుచుకుంటూ వచ్చి మామూలుగా ఎట్టగా మనకి ఎవరన్నా పెళ్ళికో పబ్బానికో వచ్చే చుట్టాలను రిసీవ్ చేసుకుంటాం కదా, ఎదురెళ్ళి ఆ గేట్ బయట వెళ్ళి ఆ రెడ్డి అని తీసుకెళ్తున్నారు. సిగ్గు శరం దేవుడు అసలు మీకు ఏం పెట్టలేదు అనుకుంటా. అసలు ఏం చేయాలి అంటే నిజంగా దొంగ అంటే మీకు వాడికి లాలూసి లేకపోతే బొంబాయిలో పట్టుకోవాలి కదా, బొంబాయిలో పట్టుకోవాలి. బొంబాయి నుంచి గన్నవరం వచ్చాడు, రన్వే మీద పట్టుకోవాలి కదా, రన్వే మీద పట్టుకోవాలా, లోపల పట్టుకోవాలి కదా, సెక్యూరిటీ చెక్ దగ్గర అక్కడ పట్టుకోవాలా. మామూలుగా ఏం చేస్తారు, మంత్రులు వీళ్ళు వస్తుంటే వాళ్ళ పిఏలను గన్మెన్ వాళ్ళు ఎదురెళ్ళి సూట్ కేసు తీసుకుని కారులో పట్టుకెళ్తుంటారు. అట్టా ఆయన తీసుకుని ఆడి సూట్ కేసు అందుకుని జాగ్రత్తగా ఆయన తీసుకెళ్తున్నారు. ఇంతకన్నా ప్రభుత్వం ఆడు లాలూచి పడిపోయారంటాకి వేరే సాక్ష్యం ఏమైనా కావాలని అడుగుతున్నాను.